అందరికీ నమస్తే అండి. చిన్న శేష వాహనం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి ఒక పెద్ద ఆమె వచ్చేసి దర్శనానికి వెళ్ళారని అడిగింది. లేదని చెప్పాము. ఎందుకు వెళ్ళలేదంటే ఈ విధంగా షెడ్యూల్లో వేసి చాలా టైం పడుతుంది అని చెప్పాను. అలా ఏం లేదు, మీరు వెళ్ళేసి రండి, తొందరగా అయిపోతుంది అని చెప్పింది. అక్కడ ఆమె వచ్చేసి సేవ చేయడానికి వచ్చారని చెప్పారు. ఇంకా ఎలాగో ఆమె చెప్తాను కదా తొందరగా అయిపోతుంది అనేసి వెళ్ళేసి వద్దామని చెప్పేసి ఇంకా అక్కడ వచ్చేసి జీప్ ఒకటి మాట్లాడుకున్నామండి. ఒక్కొక్కరికి 30 రూపీస్ అడిగారనమాట. ఇంకా సరే అని చెప్పి అందరూ జీప్ లో వెళ్ళేసాము. మా తమ్ముడు వచ్చేసి నేను రాలేదు, మీరు వెళ్ళేసి రండి అని చెప్పాడు. ఎందుకంటే రూమ్ లో లగేజ్ ఉంది కదా, ఒకవేళ మాకు దర్శనం లేట్ అయితే రూమ్ లో ఉన్న లగేజ్ ఎత్తుకొని వాళ్ళకి వచ్చేసి రూమ్ హ్యాండ్ ఓవర్ చేయాలి కదండి, అందుకనేసి వాడైతే రాలేదు. ఫోన్లు కానీ లోపల వచ్చేసి కౌంటర్ లో అయితే పెట్టేశామండి. తర్వాత మీరు దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత ఫోన్లు తీసుకోవచ్చు అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఇంకా మేము ఫోన్లు కానీ లోపలికి తీసుకెళ్లిపోయాము. బయట టిఫిన్ చేసామంటే టైం అయిపోతుంది అని చెప్పేసి బయట టిఫిన్ కానీ చేయకుండా వచ్చేసామండి. అందరూ గానీ తొందరగా వెళ్తున్నాము. షెడ్యూల్ లెక్క వేశారంటే మళ్ళీ ఎంత టైం అవుతుందో ఏమో తెలియదు కదా అని చెప్పి తొందరగా వెళ్ళామన్నమాట. షెడ్యూల్ లెక్క వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే టైం వచ్చేసి రాత్రి 10:30 అట్లా వేశారండి. ఇంకా మా అక్క వాళ్ళంతా అమ్మో రాత్రి 10:30 అయితే మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఉండాలి, దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత ఇంకా రూమ్ గానీ లేదు కదా అని ఇంకా పిల్లల్ని తీసుకుని ఎక్కడ పడుకోవాలి అలా అనుకున్నాము. సరేలే ఇంకా వచ్చేసాం కాదు, అలాగా దర్శనం చేసుకుని తర్వాతనే వెళ్దాం అనుకున్నాము. మేము ఇంకా షెడ్ లెక్క వెళ్ళేసరికి 9 అయిందండి. ఇంకా టిఫిన్ అయితే పెట్టారన్నమాట. టిఫిన్ తినేసాము. తర్వాత షెడ్ అయితే ఓపెన్ చేశారండి. దర్శనానికి వెళ్ళొచ్చని 9కి షెడ్ లెక్క వెళ్ళాము. స్వామివారిని దర్శనం చేసుకుని 10:30కి అంతా గానీ బయట వచ్చేసామండి. చాలా బాగా దర్శనం అయింది. ఆమె చెప్పకపోయినంటే మేము అసలు వెళ్లే వాళ్ళమే కదా. ఆమె అయితే చెప్పింది మీరైతే తొందరగా వచ్చేస్తారు, వెళ్ళేసి రండి, స్వామివారి దర్శనం చేసుకోండి, ఇంత దూరం వచ్చి ఎందుకు వెళ్ళిపోతారు అని చెప్పింది. నిజంగానే ఆ దేవుడే పంపించాడేమో ఆమె అనిపించింది మాకైతే. తొందరగానే దర్శనం చేసుకుని బయట వచ్చేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.